హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకంతా వెరీ బిగ్ థ్యాంక్ యూ. మా పాపది 3rd month బర్త్డే సెలబ్రేషన్ కొంచెం స్పెషల్గా ఉంది అని నేనే ఇంట్లో బ్రౌనీ చేశాను. చూస్తూ చూస్తూ టైం ఎంత త్వరగా గడిచిపోతూ ఉంది ఏంటో. మరి నాకు మొన్న వెళ్ళి డెలివరీ చేసుకొని వచ్చినట్టుంది. అంతలో పాపకు 3 months అయిపోయింది. అది నా మెటర్నిటీ లీవ్ 6 months, ఆల్రెడీ 3 months అయిపోయింది. అది ఇంకా 2 months ఉంది అంటే నాకు ఏదోలా ఉంది. అంటే చిన్నప్పుడు మనకి సమ్మర్ వెకేషన్ ఇస్తారు కదా స్కూల్లో, అంతా చాలా జాలీగా ఉండేది. అంటే రేపు స్కూల్ క్లోజ్ అయిపోతుంది అంటే ఈరోజు చెప్పలేని అంత ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. స్కూల్కి వెళ్ళాలి, అన్ని క్లాసులు అటెండ్ చేయాలి అని. మరేమో స్కూల్ రీఓపెన్ అవుతే అంతే సాడ్నెస్ ఉంటుంది. అంటే ఇంకా రేపు స్కూల్ రీఓపెన్ అంటే ఇంకా తెలిసి ఉండేదే కదా, మన కడుపులో అంత బటర్ఫ్లైస్ తిరుగుతుంటుందో. అయ్యో స్కూల్కి వెళ్ళాలా, హోంవర్క్స్ అవి ఇవి అని ఉంటుంది కదా. ఇంకా అలానే అండి నా సిచ్యువేషన్ ఇప్పుడు. మనం లైఫ్లో గో త్రూ అయ్యేదంతా ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ స్టేజ్లో దాన్ని గో త్రూ చేస్తాము. మళ్ళీ మనం లేటర్ ఆన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో కూడా దాన్ని రీఫేస్ చేస్తూ ఉంటాము. అలానే ఒక 2.5 months రివైండ్ చేసి చూస్తే నా డెలివరీ తర్వాత ఫస్ట్ చెకప్కి వెళ్ళాల్సి ఉంది నేను హాస్పిటల్కి. సో నేను హస్బెండ్ మమ్మీ వెళ్ళాము, అంటే పాపని కూడా తోడుకొని. ఇంకా పాప హాస్పిటల్ లోపలికంతా తీసుకొని వెళ్ళేదొద్దు, ఇంకా ఇన్ఫెక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో మమ్మీ నువ్వు పాపని చూసుకొని కార్లోనే ఉండు, నేను హస్బెండ్ మాత్రం వెళ్ళి వస్తామని నేను హస్బెండ్ మాత్రం వెళ్ళాము. సో వెళ్ళి చెకప్ అంతా చేసుకొని రిటర్న్ వస్తూ ఉండగా ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంది. సో అక్కడ ఫార్మసీ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము కౌంటర్లో. అక్కడ టోకెన్ సిస్టమ్ అనమాట. సో అంతలోగా మమ్మీ కాల్ చేసి ఇక్కడ పార్కింగ్ దగ్గర ఏదో ఇష్యూ జరుగుతుంది, కార్ తీయాలంట అని చెప్పి ఫోన్ చేశారు. సో హస్బెండ్ చెప్పారు సిరిరా వెళ్ళిపోతాము, నేను తర్వాత వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తానని. యాక్చువల్లీ ఏంట్రా అంటే బిల్డింగ్ నుంచి పార్కింగ్ లాట్కి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనమాట, చాలా దూరం నడవాలి. ఎందుకు పాపం అన్నిసార్లు నడిచేది. ఇంకా నేను చెప్పాను నేను ట్యాబ్లెట్స్ తీసుకొని ఉంటాను ఇక్కడ, మీరు వెళ్ళి కార్ తీసుకొని నేను కాల్ చేస్తా, అయిపోగానే మీరు వచ్చేయండి అని. ఆయన ఇంకా ఒప్పుకోలేదు. ఇంకా అలానే కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ అయ్యిందనమాట. యూజువలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, వైఫే కదా గెలిచేది ఎప్పుడు. అలానే నేను గెలిచాను అనమాట. ఇంకా ఆయన వెళ్ళాడు, వెళ్తూ ఫోన్ ఇవ్వడం మర్చిపోయాడనమాట. ఇంకా నేను అదే ఆర్గ్యుమెంట్లో ఫోన్ అడగడం కూడా నేను మర్చిపోయాను. ఇంకా కార్డు నేను నా దగ్గర అక్కడ స్వైప్ చేసుకునేదానికి ఇంకా సైలెంట్ అయిపోయినా. కొంతసేపు తర్వాత మమ్మీ పాపను తోడుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ఏంట్రా అని చూస్తే పాప 10 నిమిషాల నుంచి ఆకలికి పాపం ఏడుస్తూనే ఉండేది. ఇంకా నాకు ఒకే తిట్లు అనమాట. ఫస్ట్ వెళ్ళి ఫీడ్ చేయని సరే అని అవన్నీ పక్కన పెట్టి పాపకు ఫస్ట్ ఫీడ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా మరి స్టార్ట్ అయిపోయింది తిట్లు. ఏంటి నీకు తెలియదా అది ఇది అని. కంప్లీట్లీ మైండ్లో లేదు అది, అంటే టైం టు టైం మర్చిపోయినాను అనమాట పాపకు ఫీడ్ చేయాలి అని. ఇంకా మళ్ళీ కార్ దగ్గర వెళ్తే హస్బెండ్ స్టార్ట్ చేసుకున్నారు. ఏంట్రా ఇది అనేసి ఇంకా అప్పటి నుంచి కొంచెం మైండ్లో ఫిక్స్ అయిందనమాట. ఇంకా పాప ఉంది, ఎక్కడ వెళ్ళినా జతలోనే తీసుకొని వెళ్ళాలి అని. సో స్టార్టింగ్లో అయితే పాపకి ఫీడ్ చేయాలి, పాప ఉండేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక క్షణం కూడా వదిలి ఉండలేని మామ్గా అయ్యి ఉంటే బ్యాక్ టు వర్క్ ఎలా హ్యాండిల్ చేస్తారో కమెంట్లో షేర్ చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ ఇట్స్ అ బాయ్ ఫ్రమ్ మాధురి.